తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తలకు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకోవడానికి కూడా మేమందరం కలిసికట్టుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే సునీతమ్మ చెప్పారు, మదన్ రెడ్డి గారు చెప్పారు, మేమందరం కూడా మీకోసం నిలబడతాం. ఏ కార్యకర్త కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. సరే, ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మనము నర్సాపూర్లో గెలిచినా పార్టీ గెలవకపాయాన్ని కొంత బాధ ఉన్నది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. కొంత తాత్కాలికంగా వేగం తగ్గొచ్చు, కానీ అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయే. మళ్ళా అద్భుతమైన భవిష్యత్తు ఉండేది కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఉంటది.